మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో అమితయ్య గారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. I'm going to tell you a love story, ఈ రోజు మీకు ఒక ప్రేమ కథ చెప్తాను నేను. a very holy love story. చాలా పరిశుద్ధమైన ప్రేమ కథ. It's about a man అది మనిషికి whose name was Hallelujah Babu. అతని పేరు ఏంటంటే హల్లెలూయా. ఒక మనిషి కదా, అది అతని పేరు హల్లెలూయా బాబు. Between the girl, ఒక అమ్మాయికి her name was Glory Amma. ఆమె పేరేంటి? గ్లోరీ అమ్మ. It's an old love story. అది చాలా పాత ప్రేమ కదా. Back in the days గడిచిన రోజుల క్రితము when there used to be a speaker on top of the church, అంటే కొన్ని చర్చిల మీద స్పీకర్స్ గొట్టాలు ఉంటూ ఉండేవి. Hallelujah Babu was madly in love with Glory Amma. హల్లెలూయా బాబు గ్లోరీ అమ్మతో చాలా పిచ్చి ప్రేమలో ఉన్నాడు. He used to skip volleyball games, అతను వాలీబాల్ గేమ్స్ ఆడడం మానేసేవాడు. go and meet her. ఆమెను కలిసేవాడు. He used to skip volleyball games, youth meetings. యూత్ మీటింగ్స్ అన్ని దాటేసేవాడు. Sometimes he used to miss Sunday service also, ఆదివారం ఆరాధన కూడా కొన్నిసార్లు దాటేసేవాడు. just to walk past Glory Amma's house. ఎందుకంటే ఆ గ్లోరీ అమ్మ ఇంటికి త్వరగా వెళ్ళడానికి. He used to sing Ascharyamaina Prema అతను ఏం చేశాడంటే ఆశ్చర్యమైన ప్రేమ పాడుతూ in ఉండేవాడు. front of Glory Amma's house, గ్లోరీ అమ్మ ఇంటి ముందు పాట పాడుతూ ఉండేవాడు. just enough for her to listen, but her father should not hear the song. ఆమె వింటే చాలు, వాళ్ళ నాన్న మాత్రం వినపడదు పాట అనుకునేవాడు. హల్లెలూయా. He used to write Bible verses on greeting cards, గ్రీటింగ్స్ రాసి దాని మీద దేవుని వాక్యాలు కూడా రాస్తూ ఉండేవాడు. handmade greeting cards, చేతితో చేసిన గ్రీటింగ్ కార్డ్స్. verses like love is patient, ప్రేమకి సహనం ఉంటుందని, love is kind, ప్రేమకు దయ ఉంటుందని, and he underlined the word love 3 times. ఆ ప్రేమ అనే మాటను 3 సార్లు కింద గీత గీసేవాడు. And he would write especially mine. కింద ప్రత్యేకంగా నాది అని రాసేవాడు. హల్లెలూయా. One time ఒకసారి he fasted 2 whole meals అంటే 2 సంపూర్ణ భోజనాలు వదిలేశాడు. so that Glory Amma could see him when he is worshipping in church. అంటే ఎందుకంటే మా గ్లోరీ అమ్మ తనను చూడాలి, ఇతను చర్చిలో ఆరాధన చేస్తున్నప్పుడు. Hallelujah. హల్లెలూయా. Fast forward to 20 years. 20 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. They got married. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. They have kids. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. They lead family prayer every day. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. Now కానీ ఇప్పుడు Glory Amma is the one who's fasting. గ్లోరీ అమ్మ ఇప్పుడు ఏంటంటే ఉపవాసం ఉంటుంది. Because Hallelujah Babu forgot to buy groceries. ఎందుకంటే హల్లెలూయా బాబు సరుకులు కొనడం మర్చిపోతున్నాడు. So she's asking him, ఆమె అడుగుతుంది, you remember the time నీకు ఆ సమయం గుర్తుందా? he used to bring flowers? నువ్వు నాకు పువ్వులు తీసుకొచ్చేవాడు కదా. You used to make handwritten greeting cards. చేతితో చేసిన గ్రీటింగ్ కార్డ్స్ నువ్వు పట్టుకొచ్చేవాడు కదా. You used to travel so far to come and meet me. చాలా దూరం నుంచి నన్ను కలవడానికి వచ్చేవాడు కదా. So Hallelujah Babu says back then petrol was very cheap. అంతకు ముందు కాలంలో పెట్రోల్ చాలా చవకగా ఉండేది. Now even flowers are getting on EMI. ఇప్పుడు ఏంటి, పువ్వులు కూడా ఈఎంఐ తీసుకోవాల్సి వస్తుంది వాయిదాల పద్ధతిలో. Hallelujah. హల్లెలూయా. But that night, కానీ ఆ రోజు రాత్రి Hallelujah Babu was laying down on his bed. హల్లెలూయా బాబు తన మంచం మీద పడుకున్నాడు. His eyes were open కళ్ళు తెరిచున్నాడు. and the Lord gently whispered in his ears. అక్కడ దేవుడు చాలా జాగ్రత్తగా అతని చెవుల్లో He గుసగుసలాడుతున్నాడు. said, this is what happens to believers also. ఇదే విషయం విశ్వాసుల జీవితంలో కూడా జరుగుతుంది. You used to love me with more fire. మీరు నన్ను చాలా ఉద్రేకం చేత ప్రేమిస్తూ Now ఉంటారు. you just serve me for convenience. కానీ ఇప్పుడు ఏంటంటే మీకున్నటువంటి అనుకూలతను బట్టి మీరు ఇప్పుడు శుతిస్తున్నారు. So the next day morning, ఆ తర్వాత రోజు ఉదయం without telling anybody, ఎవరికి చెప్పకుండా Hallelujah Babu walked through the rain to the old church. తిన్నగా పాత చర్చ్ లోకి వెళ్తున్నాడు. He went to the bookshop అతను ఒక పుస్తకాల షాప్ కు వెళ్ళాడు, దుకాణంకి వెళ్ళాడు. and bought Glory Amma's favorite chocolates. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే గ్లోరీ అమ్మకి బాగా నచ్చినటువంటి అభిమానించే చాక్లెట్ కొన్నాడు. And he came back all drenched in rain. మొత్తం తడిచిపోయి ఆ వర్షంలో ఇంటికి వచ్చాడు. The chocolate also melted in his hand. The water. ఆ నీటిని బట్టి చేతిలో ఉన్నటువంటి చాక్లెట్ కూడా కరిగిపోయింది. Glory Amma opened the door. గ్లోరీ అమ్మ డోర్ తెరిచింది. He said, are you mad? అందుకని పిచ్చి పట్టిందా? He looked at her. అతను ఆమె వైపు చూశాడు. He's dripping wet. అతను చాలా నీళ్ళు కారుతా ఉన్నాయి. He said, no Amma, అలా కాదమ్మా, I just remembered how much I love you. నేను నిన్ను ఎంత ప్రేమించాను గుర్తెచ్చుకున్నాను I అన్నాడు. want to love you like that again. మరలా నేను అలా ప్రేమించాలనుకున్నాను అన్నాడు. హల్లెలూయా. That's exactly what Jesus is saying to us during this Lent period. ఈ లెంట్ కాలంలో యేసుప్రభువు కూడా అదే విషయాన్ని దేవుడు మనకు చెప్తూ You ఉన్నాడు. used to cry during your prayers earlier. మీకు ఇంతకు ముందు మీ ప్రార్థనలో మీరు కన్నీరు కారుస్తూ ఉండేవారు. You just scroll. అప్పుడు ఏం చేస్తారంటే స్క్రోల్ చేస్తున్నారు.
You used to wake up early morning at 4 o'clock. ఇదివరకు మనం ఏం చేస్తామంటే ఉదయకాలం 4 గంటలకు లెగిస్తూ ఉండేవాళ్ళు. You just press the snooze button. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలారం ఆగిపోవడానికి నొక్కుతూ ఉన్నాం. Now you used to sing without music. అక్కడ మ్యూజిక్ వాయిద్యాలు ఏమి లేకుండా మీరు చక్కగా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. You need a worship team. ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఆరాధించేటువంటి ఒక గుంపు కావాలి మీకు. Jesus does not want a schedule. ఆ దేవునికి ఒక ప్రణాళిక ఏమి కూడా అవసరం లేదు. He wants your heart. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. This Lent, ఈ లెంట్ కాలము let's go out and stand in the rain again. మరలా మనం ఏం చేయాలంటే ఆ వర్షంలోకి వెళ్ళి మరలా మనం బయట నిలబడాలి. For chocolate, చాక్లెట్ కోసం కాదు, not for romance, ప్రేమ కోసం కాదు, but to return to your first love. నీ యొక్క మొదటి ప్రేమకు మళ్ళీ తిరిగి రావడానికి. Not with flowers in your hand, నీ చేతిలో పువ్వులతో కాదు, but with repentance in your heart. నీ హృదయంలో పశ్చాత్తాపంతో తిరిగి రావాలి. Hallelujah. హల్లెలూయా. Jesus is smiling and saying to you, ఆయన నవ్వుతూ యేసుప్రభు నవ్వుతూ నీకు చెప్తున్నారు, I remember how much you used to love me. నాకు గుర్తుంది నువ్వు నన్ను ఎంత ప్రేమించేదాను, ఎంత ప్రేమించేవాడు. నాకు మళ్ళా తిరిగి రండి, వెనుదిరిగి రండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. Let's read the scripture which has been prepared for today. ఈ రోజు ఈ దినానికి ఏర్పాటు చేయడం వాక్య భాగం మనం చదువుకుందాం. Matthew chapter 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 7 to 39. 37 నుంచి 39 వచనాలు మనం చదువుకుందాం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. Let's all bow our heads in prayer. మనందరూ కూడా తలలో ఉంచి Heavenly Father, పరలోకమైన తండ్రి, we are surprised at your word today, Lord Jesus. అయ్యా ఈ రోజు తండ్రి ప్రభు నీ వాక్యం కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాము. A word that is not just a command but a calling. ఆయా ప్రభు అది కేవలం ఆజ్ఞ మాత్రమే కాదు, అది పిలుపై ఉన్నది. To love you with all our heart, all our soul and all our mind. అయ్యా మా పూర్ణ మనసుతో, మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించాలన్నది. Love our neighbors as ourselves. అయ్యా మమ్మల్ని ప్రేమించుకున్నట్లుగానే మా పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలండి. Lord, we confess that our hearts have wandered, Lord Jesus. అయ్యా తండ్రి ప్రభు ఈ రోజు తండ్రి మా హృదయాలు అటు ఇటు తిరుగుతుంటే ఈ రోజు మీకు ఒప్పుకుంటున్నాం తండ్రి. We love many things apart from you, Lord. అయ్యా నిన్ను తప్ప ప్రభు అనేక విషయాలు మేము ప్రేమిస్తూనే ఉన్నాము. We serve you at times with our lips. అయ్యా తండ్రి ప్రభు మేము కొన్నిసార్లు మా పెదవులతో మాత్రమే స్తుతిస్తూ ఉన్నాము. We've shown love when it's easy but struggled when it costs us something. అయ్యా ప్రభు నన్ను ప్రేమ కోసం చెప్పడానికి అది చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ అది నిజంగా నిరూపించడానికి చాలా ఒక వెలతో కూడింది అయినది. But today, Lord Jesus, కానీ ఈ రోజు ప్రభు in this sacred season of Lent, అయ్యా ఈ పవిత్రమైనటువంటి లెంట్ in కాలములో this home with faith and fellowship, అయ్యా తండ్రి ప్రభు ఈ గృహములో విశ్వాసంతో we ప్రభు ask you to bring us back into our first love. అయ్యా ప్రభు మేమందరం ప్రభు ఆ మొదటి ప్రేమకు రావాలని అడుగుతూ ఉన్నాము Back to తండ్రి. the days when just your name would move us to tears. అయ్యా తండ్రి ప్రభు నీ పేరు మాత్రమే మా కళ్ళలో ఉన్నప్పుడు నీరు కారేటువంటి ఆ ప్రేమలోకి మేము వెళ్ళాలనుకుంటున్నాము Back తండ్రి. to the simplicity of loving you and loving people purely. అయ్యా తండ్రి ప్రభు చాలా సాధారణంగా తండ్రి ప్రభు నిన్ను అదేవిధంగా ప్రభు ప్రజలను ప్రేమించే స్వచ్ఛంగా ప్రేమించే ఆ స్థితిని మాకు కావాలని అడుగుతున్నాం We తండ్రి. ask the Holy Spirit to intercede in us today, Lord. అయ్యా తండ్రి ప్రభు ఈ రోజు తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ మధ్యలో సంచరించమని అడుగుతూ ఉన్నాము We తండ్రి. ask you to heal the distracted heart over here, Lord. అయ్యా అలక్ష్యమైన హృదయాలను తండ్రి ప్రభు ఇప్పుడే నీ వైపు త్రిప్పుకోమని అడుగుతున్నాము We తండ్రి. ask you to stir up a new fire within us today. అయ్యా ఈ రోజు తండ్రి ప్రభు నూతనమైన మంటను రగల్చమని అడుగుతున్నాము Let తండ్రి. this home, the home of your servant, Lord Jesus, be filled with your presence. అయ్యా ఈ గృహము తండ్రి ప్రభు నీ యొక్క పరిచరక గృహం వలె తండ్రి ప్రభు నీ యొక్క మహిమ చేత నింపమని అడుగుతున్నాము May తండ్రి. your love flow from here to every heart, every home, every neighbor. అయ్యా తండ్రి ప్రభు ఈ గృహం నుంచి నీ ప్రేమ ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి పొరుగు వారికి ప్రవహించినట్లుగా చేయమని అడుగుతున్నాము. Give you our full attention now, Lord. అయ్యా ఈ రోజు తండ్రి ప్రభు మా సంపూర్ణమైన దృష్టి నీ పైన పెడుతున్నాము. We ask you to speak, Lord Jesus. Your servants are listening. అయ్యా తండ్రి ప్రభు నీ సేవకులు వినిచుండగా తండ్రి ప్రభు వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాము In తండ్రి. Jesus' name we ask. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We are all gathered here today in Brother Yesu Padam and Sister Rashmi Garu's house. ఈ రోజు మనం అందరం కూడా రేస్పాదం గారి సిస్టర్ అశ్విని గారి ఇంట్లో మనం సమకూడాము. Grace and peace to all of you in the name of Jesus. మీ అందరికీ యేసు నామములో కృపా సమాధానములు కలుగును గాక. As we journey during the Lenten season, ఈ రోజు మనం లెంట్ ప్రయాణంలో మనం ఉన్నాము. I bring you today to a call of returning to the presence of God. ఈ రోజు మీకు ఒక పిలుపుని తీసుకొస్తున్నాను. దేవుని వైపు మరలా తిరిగి వచ్చేటువంటి ఒక పిలుపు మీకు అందిస్తూ ఉన్నాను. I bring you before today a call which is core to our Christian faith. నేను మీకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే క్రైస్తవ జీవితానికి మూలముగా ఉన్నటువంటి ఆ మాట, నా పిలుపును ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. That is love. అది ఏమిటంటే ప్రేమ. Not just any love, మామూలు
ప్రేమ కాదు అది. kind of love that Jesus himself pointed to as the greatest. యేసు ప్రభు వారే చూపించినట్టు అత్యంత గొప్పదైనటువంటి ప్రేమ కోసమే మాట్లాడుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. In Lent we remember the cross, the blood, the thorns and the tears. ఈ యొక్క లెంటి కాలంలో మనకు సిలువ, అదే విధంగా ముండ్ల కిరీటము, ఆ యొక్క రక్తము, ఆ యొక్క అన్ని కూడా కన్నీరు అంతా మనకు గుర్తొస్తా ఉంటది. Not just merely to feel sorry, ఏదో దాన్ని బట్టి ఏదో చింతించడం మట్టుకే కాదు, కానీ to realign our hearts with the one who loved us completely. మనల్ని ఎవరైతే సంపూర్ణంగా ప్రేమించారో అతనితోటి మరలా మన యొక్క జీవితాల్లో మరలా తిరిగి కట్టుకోవడానికి. Scripture says, love your Lord with all your heart, soul and mind. వాక్యం చెబుతూ ఉంది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడు ప్రభువును ప్రేమింపవలను అని. It is not partial love. అదేదో సగముగా ఉన్నటువంటి పార్శ్వంగా ఉన్నటువంటి ప్రేమ కాదు. It is not weekend love. వారాంతరంలో వచ్చేటువంటి ప్రేమ కాదు. It is not seasonal or emotional love. అదేదో కాలాన్ని బట్టి, భావోద్వేగాన్ని బట్టి వచ్చేటువంటి ప్రేమ కాదు. Wholehearted. అది సంపూర్ణంగా పూర్ణ హృదయంతో ఉన్నటువంటి ప్రేమ. Surrendered love. అది సమర్పించుకున్నటువంటి ప్రేమ. This is just not a commandment which is given to us by Jesus. ఇది కేవలం దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞ మాత్రమే కాదు. It's a mirror for us to examine ourselves during this. ఇది మన జీవితాలను ప్రతిబింబించుకోవడానికి మనకి ఇచ్చిన ఒక అర్థము వంటిది. ఈ రోజు To ask you a question. ఈ రోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. We love him with all our heart. మీరు ఆయన నిజంగా మీ పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారా? Or have we divided our love between the world and between Jesus? లేదంటే మన ప్రేమను సగం లోకంలోనికి, సగం దేవునికి మనం విభాగిస్తున్నామా? Have we loved him with all our soul? మనం పూర్ణ మనసుతో మనం ఆయన ఆరాధిస్తున్నామా? Or have we given our emotions for worldly pleasures? లేదనుకుంటే మన ఈ లోక సంబంధమైన ఆనందాలను బట్టి మన జీవితాన్ని కొంచెం అక్కడ పెడుతున్నామా? Have we loved him with our mind? మన పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మనం ఆయన ప్రేమిస్తున్నామా? Or our thoughts drifted away into the ways of the world? లేదంటే మన ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలుగా వెళ్ళిపోతున్నాయా? Lent says, లెంట్ చెబుతూ ఉంది, come back, మరలా తిరిగి రండి, return, మరలా తిరిగి రండి, repent, మీరు పశ్చాత్తాపడండి, realign. దేవునితో మరలా అనుసంధానించబడండి. Jesus didn't say believe in the Lord with all your heart. యేసు ప్రభువు వారు కేవలం మీరు పూర్ణ మనసుతో దేవుని నమ్మండి అని చెప్పట్లేదు. He said love him. ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రేమించండి అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Belief can be intellectual. ఒక నమ్మకం అనేటువంటిది జ్ఞాన సంబంధమైనది అయి ఉండొచ్చు, But కానీ ప్రేమ love leads. చిందింపబడుతూ ఉంది. Love sacrifices. ప్రేమలో త్యాగం ఉంటూ ఉంది. Love obeys. ప్రేమ విధేయత చూపిస్తూ ఉంది. During Lent, ఈ లెంట్ కాలంలో we see Jesus carrying the cross, మనం యేసు ప్రభువు సిలువను మోయడం మనం చూస్తూ ఉంటాము. not just out of duty, ఏదో మామూలుగా మోయడం కాదు, కానీ but he came down and he did that for us out of love. ఆయన అదేదో ఒక డ్యూటీలా చేయట్లేదు, కానీ దాన్ని తన ప్రేమను బట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. He loved his father so much that he went out of his comfort. ఆయన తన తండ్రిని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ అక్కడ ఉన్న ఆ భాగ్యాన్ని వదులుకొని వచ్చాడు. He loved you more than his own life. తన యొక్క వ్యక్తిగత జీవితం కంటే కూడా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. So he calls you today. ఈ రోజు ఆయన పిలుస్తున్నాడు నిన్ను. Do you love me the way I love you? నేను నిన్ను ఎలాగైతే ప్రేమించానో నువ్వు నన్ను అలాగే ప్రేమిస్తున్నావా? Love is not proven in church. ఆ యొక్క ప్రేమ అనేటువంటిది ఆ యొక్క సంఘములో నిరూపించబడదు. Love is not shown in church. ఆ యొక్క ప్రేమ అనేటువంటిది సంఘములో చూపించబడదు. Proven in the crossroads of life. రోడ్స్ లో దేవుని యొక్క ప్రేమ అనేది కనిపిస్తూ ఉంటుంది. When you go out of the church, మన సంఘం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, when you go out into the world, మన లోకంలోకి వెళ్తున్నప్పుడు, when you are challenged, మనం సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, when there is a problem in your life, మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, that is where love comes out. అక్కడ ప్రేమ బయటకు వస్తూ I was ఉంటుంది. watching a video in the morning today. ఈ ఉదయకాలం నేను ఒక వీడియో చూశాను. We all know that there was an earthquake. మనందరికి తెలుసు అక్కడ ఒక భూకంపం వచ్చింది. There was a video, CCTV footage which I was seeing where it was a hospital where there were children kept in the room. అక్కడ నేను చూసిన వీడియో ఏంటంటే అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ భూకంపం వస్తుంది, ఆ గదిలో చిన్నపిల్లలు ఉన్నారు. And there were 2 nurses in that room. ఆ యొక్క గదిలో ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. And when the building started shaking, ఆ యొక్క బిల్డింగ్ అటు ఇటు, ఆ భవంతి అటు ఇటు there కదులుతున్నప్పుడు was one nurse who was holding one child and all the other children, the small toddlers in the incubators. అక్కడ ఒక నర్సు ఏం చేసింది, ఒక పిల్లవాడిని అలా ఎత్తుకొని ఉంది, మిగతా పిల్లలందరూ కూడా ఆ ఇంక్యుబేటర్స్ లో అందులో చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు. When the building started moving, ఆ యొక్క బిల్డింగ్ కదలడం ప్రారంభించినప్పుడు nurses did not leave the children alone. ఆ యొక్క నర్సు ఆ పిల్లల్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. They risked their life
to be with the children. ఆమె తన జీవితాన్ని ఎంతో రిస్క్ చేసి ఆ పిల్లలతో ఉండడానికి ఆమె ప్రయత్నం They could చేసింది. have died along with the children. They could have saved themselves. అక్కడ ఒకవేళ వాళ్ళు కనుక ఉంటే ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా చనిపోతారు. But they did not choose to run. కానీ అక్కడ వారు ఎంత మాత్రం పరిగెత్తడానికి వారు ఎంత మాత్రం ఎన్నుకోలేదు. Even our love for Christ ఈ రోజు దేవుని పట్ల ఉన్న మన ప్రేమ కూడా is not shown when you are normally going through life. మీరు సాధారణమైన జీవితంలో వెళ్తున్నప్పుడు అది మీకు కనిపించదు. When there is a problem which comes into your life, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు when Satan is trying to test you out, సాతాను నీ జీవితాన్ని పరీక్షించాలనుకున్నప్పుడు when your leg starts to move, నీ యొక్క భావంతో అది కదులుతూ ఉన్నప్పుడు how do you react to that? నువ్వు దానికి ఎలా ప్రతిస్పందిస్తావు అన్నది. Do you like to react with love for Jesus? నువ్వు దేవుని పట్ల ప్రేమతో ప్రతిస్పందించాలనుకుంటున్నావా? Do you like to love the world? లేదంటే లోకాన్ని ప్రేమించే విధంగా నువ్వు ప్రతిస్పందించాలనుకుంటున్నావా? Hallelujah. హల్లెలూయా. In the scriptures, Jesus first, the scripture tells us that we have to love the Lord. ఈ యొక్క లేఖనాల్లో వాక్యం చెప్తుంది మనము దేవుని ప్రేమించాలని. That is the first commandment which has been given. అది ఇవ్వబడేటువంటి మొట్టమొదటి ఆజ్ఞ అయి ఉన్నది. The second, he does not stop over there. Keeps going on. He says, love your neighbor as yourself. ఆయన అది చెప్పి అక్కడ ఆగిపోలేదు. ఆయన రెండవ ఆజ్ఞ కూడా చెప్తున్నాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని చెప్తున్నాడు. This is not a lesser commandment. అదేదో చిన్న ఆజ్ఞ ఏమీ కాదు. He said the second is like the first. ఆయన అంటూ ఉన్నాడు ఆ రెండవది కూడా మొదటి దాని వంటిదని అంటున్నాడు. In other words, you can't separate these two commandments. These two are one commandment. వేరే మాటల్లో ఎలాగుందంటే ఈ రెండు ఆజ్ఞలు కూడా అవి ఒకటే. వాటి రెండింటిని కూడా మనం విడదీయలేమని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can't say that I am fasting and weeping before God. మీరు ఇలా చెప్పలేరు. అంటే నేను దేవుని ముందు ఏడుస్తున్నాను, దేవుని ఉపవాసం ఉన్నాను చెప్పలేరు. But you still have bitterness for your brother in your heart. మీ గత అన్నదమ్ముల పట్ల మీరు కోపాన్ని కలిగి ఉండి నేను దేవుని కోసం ఏడుతున్నాను, దేవుని ప్రార్థన చేస్తాను మీరు చెప్పలేరు. You cannot say I love God so much నేను దేవుని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాను and still ignore the pain of your neighbor. నీ పొరుగు వారి యొక్క బాధను అర్థం చేసుకోకుండా నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తాను నువ్వు చెప్పలేవు. Hallelujah. హల్లెలూయా. You have to love your neighbor as you love yourself. నువ్వు నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా నువ్వు అదే విధంగా ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. I used to work in a company called Myntra.com. నేను మింత్రా అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుండేవాడిని. Sure you all know. మీ అందరికి తెలుసు We అనుకుంటున్నాను. have all ordered from Myntra. మీరు అందరూ కూడా మింత్రా నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారు. When it had started initially, we used to work in a small basement. అది మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నప్పుడు మేము ఒక పునాది కింద అండర్ గ్రౌండ్ దాంట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం పునాదుల్లో. And we had some rules which we had defined for ourselves. మేము పెట్టుకున్న కొన్ని రూల్స్ కొన్ని అక్కడ ఉన్నాయి. We had the first rule. అక్కడ ఉన్న మొదటి రూల్ ఏంటంటే Treat every customer ప్రతి ఒక్క కస్టమర్ ని కూడా like you would like to be treated. నువ్వు ఎలాగైతే వారిని పరిగణించాలనుకున్నా నువ్వు కూడా వారిని ఆ రీతిగానే నువ్వు పరిగణించాలి. You call a customer service. నువ్వు కస్టమర్ సర్వీస్ ఫోన్ చేసినప్పుడు Service which you expect from the person you are speaking to. నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు సర్వీస్ మీకు ఎలాంటి పరిచయం మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు. You have to serve your customer in the same way. నీ వినియోగదారు కూడా నువ్వు అదే విధంగా అలాంటి పరిచయం నువ్వు అందించాలి. Hallelujah. హల్లెలూయా. Over here, ఇక్కడ మనం చూస్తే this rule which we had in Myntra, మేము ఏమైతే మింత్రాలో రూల్ కలిగి ఉన్నామో taken from here. అది ఇక్కడి నుంచే తీసుకోబడింది. Love your neighbor మీ పొరుగు వారిని ప్రేమించండి as yourself. మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించుకున్నారో ఆ రీతిగా You would want to be treated. నువ్వు ఎలాగైతే వేరే ఒకరి చేత పరిగణించబడాలి అనుకో. When you are in problem, you will behave in a certain way, and when you are not in problem, you are behaving in a certain way. మనం ప్రాబ్లం సమస్యలు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తాము, సమస్య లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాము. అలా కాదు. Hallelujah. హల్లెలూయా. There's a saying in English. ఒక సామెత ఉంది. అది ఏంటంటే ఇంగ్లీష్ లో They say that the person whose stomach is filled, ఎవరి కడుపు అయితే they don't know the value of hunger. కడుపు నిండిపోయినాడికి ఆకలి విలువ తెలియదు అనేటువంటి ఒక మాట ఉంది. Hallelujah. హల్లెలూయా. Anybody who has things in their lives, ఎవరికైనా సరే వారి జీవితంలో అన్ని కలిగి ఉంటే they don't realize what the other person doesn't have. అవతల వారి జీవితంలో ఏమి లేదు అది వారికి అర్థం కాదు. And only because you have,
కేవలం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి you assume that the other person also has. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు అంటే నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అతని అవతల వారి జీవితం కూడా ఆ విధంగా ఉండొచ్చని ఊహించొచ్చు. హల్లెలూయా. You have to treat the other person as you would like to be treated. నువ్వు ఎలాగైతే వేరే ఒకరి చేత పరిగణించాలని అనుకుంటున్నావో అవతల వ్యక్తులను కూడా మీరు ఆ రీతిగానే పరిగణించాలి. This Lent you have to ask yourself questions. ఈ యొక్క లెంట్ కాలంలో మీరు అంటే మనల్ని మనం ప్రశ్నలు అడుక్కోవాలి. Who have I failed to love? నేను ఎవరిని ప్రేమించడంలో విఫలమయ్యాను. Is there somebody I need to forgive? ఒకవేళ నేను ఎవరినైనా సరే క్షమించాల్సి ఉందా ఎవరైనా? Is there a burden somebody else is carrying which I can help carry? ఎవరైనా సరే భారణ మోస్తున్నారేమో, ఆ భారణ మీద నేను సహాయం చేయగలిగిన పరిస్థితిలో ఉన్నానేమో. Is there a neighbor? Is there a family member? Is there a believer who needs my compassion? ఎవరైనా సరే ఒక విశ్వాస కానీ లేదంటే నా యొక్క బంధువులు కానీ లేదంటే నా తోటి సహోదరుడు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా సరే నా యొక్క సహాయాన్ని నా యొక్క కనికరాన్ని కోరుకునేటువంటి వారు అవసరమైన వారు ఎవరైనా ఉన్నారేమో. To love like Christ, దేవుని వలె మనం ప్రేమించడానికి to step into others' pain. మనము అలా ప్రేమించాలంటే వేరొకరి నొప్పిలోనికి మన కాలు పెట్టాలి. Just like how Jesus stepped into our pain. యేసు ప్రభువు ఏ విధంగా అయితే మన నొప్పిలోనికి ఆయన కాలు పెట్టారో. He did not say that, okay, I'm going to save the world, I'm going to tear the veil and do all of that. ఆయన ఏమి కూడా నేను లోకంలోకి వస్తాను, నేను కాపాడేస్తాను, నేను తెరను చింపేస్తాను అంటే ఏం అనలేదు ఆయన. He said, I want to be one of them. ఆయన ఏమనంటే నేను వారిలో ఒకరికి ఉండాలనుకుంటాను. I want to be in between them. నేను వారి మధ్యలో ఉండాలనుకున్నాను అన్నారు. Yes, I have created everything. అవును, అన్ని నేనే సృష్టించాను. I want to be with my creation. అయితే నా సృష్టితో పాటు నేను ఉండాలనుకున్నాను అన్నారు ఆయన. We look at the cross during Lent, we just don't see suffering. మనం ఆ సిలువను చూస్తున్నప్పుడు ఆ సిలువలో కేవలం బాధ మాత్రమే మనకు We కనిపించదండి. see God's biggest demonstration of love. అక్కడ మనకు కనిపించింది అంటే దేవుని యొక్క అత్యధిక గొప్పదైనటువంటి ప్రేమ ప్రదర్శించబడడం మనం చూస్తూ He did ఉంటాం. not have to open his mouth and say, I love you. ఆయన నోరు తెరిచి నేను ప్రేమిస్తానని చెప్పలేదు, But with his open arms, he was saying, I love you. కానీ ఆయన తెరిచినటువంటి హస్తాలతో ఆయన చెప్తున్నాడు నేను ప్రేమిస్తున్నానని. In Romans 5:8, రోమేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో God demonstrates his own love for us in this. అక్కడ రాయబడుతుంది దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచని రాస్తుంది. While we were still sinners, మనం ఇంకనూ పాపులమై ఉండగానే Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయెను. At Calvary, ఆ యొక్క కల్వరి వద్ద love wasn't preached, ఆ యొక్క ప్రేమ అది బోధింపబడలేదు, it was poured out. అది ఏమైందంటే అది పోయబడింది. And now Jesus is inviting all of us. ఈ రోజు దేవుడు మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. He is saying to love God the way he loved his Father. ఆయన అడుగుతున్నాడు మీరు ఎలా ప్రేమించాలంటే ఆయన తన తండ్రిని ఏదో ప్రేమించారు, మీరు కూడా ఆ విధంగా To ప్రేమించాలంటున్నాడు. love people the way he loved us. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ప్రజలను ఆ రీతిగా ప్రేమించాలని. I'm saying this to Brother Yesupadam and Sister Ashwini today. ఈ రోజు యేసుపాదం గారికి అశ్విని గారికి నేను చెబుతూ ఉన్నాను ఈ May మాట. this house become a house where God is loved above all. ఇక ఇల్లు ఎలా ఉండాలంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి అందరికంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి ఇల్లుగా ఇల్లు ఉండాలి. A house where neighbors are welcomed and served. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఇతరులు పొరుగు వారు కూడా చాలా ప్రేమగా లోపలికి వచ్చి ఆహ్వానించబడేలాగా పరిచర్యగా అనుకునేవారుగా ఉండాలి. A house where prayer is not a ritual but a conversation. ఇక్కడ ఈ గృహంలో ఇక ప్రార్థన అనేది ఆచారపరంగా కాదు కానీ అది ఒక సంభాషణ వలె ఉండాలి. A house that reflects the cross in the way it loves, forgives and blesses. ఈ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ సిలువ ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా ప్రేమను కనపరిచిందో, ఏ విధంగా క్షమించిందో, ఏ విధంగా ఇతరులను ఆకర్షించిందో ఆ రీతిగా ఈ గృహం ఉండాలి. May God use your family to be known just not for faith but for great love. ఈ కుటుంబం దేవుడు ఎలా దీవించాలంటే ఏదో వరకు క్షమించే గుణాన్ని బట్టి కాదు కానీ వారికి గొప్ప ప్రేమను బట్టి కుటుంబాన్ని గుర్తించాలి. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let us not leave this house tonight మనం ఇంటిని ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళట్లేదు only just by feeling spiritual. కేవలం ఆత్మ ద్వారా మాత్రమే. Let us leave this house by feeling transformed in our lives. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నప్పుడు మనం ఎలా అనుకోవాలంటే మనం మన ఆత్మీయ జీవితం రూపాంతరం చెందేమనే అనుభవంతో మనం వెళ్ళాలి. Love God with all your heart, mind and soul. మీ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో మీరు ప్రభువుని ప్రేమించాలని Love చెప్తూ your
neighbor like yourself. నిన్ను వలె నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించాలి. Love sacrificially like how Jesus did. ఇక ప్రేమ త్యాగపూరితంగా యేసు ప్రభువు ఎలాగైతే చేశారో ఆ రీతిగా త్యాగపూరితమైన ప్రేమను మనం కలిగి Let ఉండాలి. this house and all our houses this season reflect one of the greatest commandments given to us. ఈ గృహం అదేవిధంగా మన అందరి ఇల్లు కూడా మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ చేత అనేక మంది ఇల్లు ప్రతిబింబించును గాక అని ప్రార్థిస్తున్నాం. On that commandment there are it hangs from the ultimate law and from the prophets. ఎందుకంటే ఆ యొక్క ఆజ్ఞను బట్టి అది యొక్క అనేక మంది ప్రవక్తల నోట్లో నుంచి ఆ యొక్క సిలువ పైన అది కనిపిస్తుంది మనకి. Hallelujah. Hallelujah. Let's all bow our heads in prayer. మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Open our heart to the Lord. మనం ఒకసారి ప్రభువుకు మన హృదయాలు తెరుద్దాం. Let's talk to him for a while కొద్ది నిమిషాలు ప్రభుతో మనం మాట్లాడదాం. and tell him that, Lord, I have strayed away from your love, Lord. అయా తండ్రి ప్రభువా నీ ప్రేమకు నేను చాలా దూరం అయిపోయిందని నేను చెబుదాము. Show me the love which I used to love you earlier. అయా తండ్రి ప్రభు ఇంతకు ముందు నేను ఏ విధంగా అయితే ప్రేమించానో ఆ ప్రేమను నాకు చూపించండి అని Just అడిగాను. like how I used to love you before. అయా తండ్రి ఇంతకు ముందు నేను ఎలాగైతే ప్రేమించానో ఆ ప్రేమ నాకు When I చూపించండి. came to know about you, Lord, the first time when I fell in love with you, the way I used to love you with the same passion. అయ్యా తండ్రి ప్రభు నిన్ను మొత్తం నేను తెలుసుకున్నప్పుడు ఎలాంటి ప్రేమతో అయితే ఎలాంటి ఇష్టంతో అయితే ప్రేమించాను అలాంటి ప్రేమను నాకు చూపించండి అయ్యా. Give me the same passion in my life back. అయ్యా తండ్రి ప్రభు అప్పుడు ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నా అదే ప్రేమను నా జీవితంలో మరలా ఇవ్వండి అయ్యా. Heavenly Father, we thank you for this sacred moment in your presence. అయ్యా తండ్రి ప్రభు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం You have తండ్రి. reminded us today that above all else you desire only love. అయ్యా తండ్రి ప్రభు మాకు గుర్తు చేసావు తండ్రి మా జీవితంలో అన్నిటికంటే కూడా ప్రేమనే మీరు కోరుకుంటున్నారు Not తండ్రి. small parts of it, not small pieces of it, but all of it. అయ్యా తండ్రి ప్రభు దాంట్లో చిన్న చిన్న ముక్కలు కాదు చిన్న చిన్న భాగాలు కాదు ప్రభు సంపూర్ణంగా కోరుకుంటున్నావు తండ్రి. Thank you, Lord, for drawing us back to you, back to our first love. అయ్యా తండ్రి ప్రభువైనా నిన్ను మరలా నీ వైపు మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు మొదటి ప్రేమ మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Back to those moments when your name meant more than anything else in my life. నా జీవితంలో నీ నామము కంటే ఇంకా ఏది కూడా గొప్పగా లేనటువంటి ఆ రోజులలోనికి When prayer was not just a ritual, but it was a relationship. ఆ యొక్క ప్రార్థన అనేటువంటిది ఏదో ఆచారంగా కాదు కానీ ఒక గొప్ప సంబంధముగా ఉన్న కాలంలోనికి When we just didn't need to worship, we just needed you in our lives. అయ్యా ఏదో మేము పైగా ఆరాధించడం కాదు కానీ మా హృదయాలు నిన్ను కలిగి ఉండాలి అది మాకు అవసరమై ఉంది. Lord, we thank you for this home. అయ్యా ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు. A home that hosts not just your people, but your presence. అయ్యా తండ్రి ప్రభు ఈ ఇల్లు తండ్రి ఏదో ప్రజలను ఇక్కడ ఉంచడం కాదు కానీ నీ సన్నిధిని ఇక్కడ ఉంచుతుంది ప్రభు. Pray over this house, Lord Jesus. అయ్యా ఈ ఇంటిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Let your walls echo with worship. అయ్యా తండ్రి ప్రభు ఈ గోడల తండ్రి ప్రభు ఆరాధనతో ప్రతిధ్వనించేలా చేయమని Their అడుగుతున్నాను. kitchen be filled with prayer. అయ్యా తండ్రి వారి యొక్క ప్రభు వంటగది ప్రభు ప్రార్థనతో ఉన్నట్లు సహాయం Their చేయండి. table flow with joy. అయ్యా తండ్రి ప్రభు వారి యొక్క బల్ల ఆనందంతో పొంగి పొర్లినట్లుగా చేయండి. Let their legacy be one of faith, love, and obedience to you. అయ్యా వారి ఒక వారసత్వం ప్రభు నీ ప్రేమ చేత ప్రభు నీ యొక్క నీలో ప్రభు అనేక మంది ప్రభు దీవెనకరంగా ఉండు. Bless this entire family, Lord. అయ్యా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము. Let nothing steal their fire. అయ్యా తండ్రి వారి అగ్నిని ఏది దొంగిలించడానికి వీల్లేదు. Season be their silence of their praise, Lord. అయ్యా తండ్రి ప్రభు వారి యొక్క స్తుతులు ఆర్పకుండా ప్రభు ఏ కాలం అడ్డుపడడానికి వీల్లేదు తండ్రి. Let their love for you only grow stronger as years go by. అయ్యా తండ్రి ప్రభు వారు వెళ్తూ ఉండగా తండ్రి ప్రభు నీ పట్ల ప్రేమ ఇంకా బలముగా మార్చమని As we అడుగుతున్నాము. leave this place, may we carry this only truth with us. అయ్యా తండ్రి ప్రభు స్థలానికి మేము వెళ్తూ ఉండగా తండ్రి ప్రభు ఈ సత్యాన్ని మేము పోసుకొని వెళ్తూ ఉన్నాము. That your love is the greatest calling. అయ్యా తండ్రి నీ ప్రేమ తండ్రి అత్యధికమైన గొప్ప పిలుపై ఉన్నది. Love is the greatest witness. అయ్యా తండ్రి ప్రభు ప్రేమ గొప్ప సాక్ష్యమై ఉన్నది. We love you, Lord. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము Not తండ్రి. just with words, అయ్యా అదే మాటల ద్వారా కాదు but with our heart, soul, and mind. అయ్యా ప్రభు మా హృదయంతో మా ఆత్మతో మా మనసుతో తండ్రి. In the precious and matchless name of our Lord Jesus Christ, we ask. ఎలాంటి సరిపోల్చమైనటువంటి పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించు. నా ప్రాణమై యెహోవాను సమర్పించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. Amen. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.